అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఏదైతే బూరెడ్డిపల్లి దగ్గర ఆదివారం అర్ధరాత్రి కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటేసుకొని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రాంతానికి చెందిన అయితే ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్న సమీపంలో కూడా జడ్చర్ల సమీపంలోని బూరెడ్డిపల్లి దగ్గర కూడా అయితే నేషనల్ హైవే పైన కూడా డీసీఎం క్రాస్ చేస్తున్నాయి. వెనుక వైపు కూడా బస్సు ఢీకొవడంతో అక్కడ మంటలు చెలరేగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది కూడా చిత్రగాతను కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. బస్సు డ్రైవర్ ఉన్నాం. మిగతా విషయాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ నుండి ధర్మవరం పోతున్నాం సార్. ధర్మవరం పోతున్నాము. జడ్చర్ల దాటినిచ్చి డీసీఎం 2 బండ్లు ఇక్కడ కర్నూలు వైపే వెళ్తున్నాయి. కానీ అంత ముందరకు పోయి డీసీఎం డ్రైవర్ యూటర్నింగ్ తీసుకున్నాడు. ఆ చిన్న వర్షం వచ్చేది. అక్కడ పోతే డివైడర్ ఉంది, ఇక్కడ పోతే గుంతలు ఉంటాయి. మధ్యలో ఎక్కడ పోయి ఎక్కింది వర్షం వస్తుంది. దాని పోయి యూటర్న్ తీసుకుంటేనే ఆ వర్షంలో ఇది చాలా దూరం ఏమి లేవు, దగ్గర వచ్చి అట్లా అనుకోవడం జరిగింది. ఏమంటే ప్యాసింజర్లకు కూడా ఎవరికి ఏమి గాయలే, నాకు ఒకరికి తప్ప ఇది ఏంటిది చిన్న గాయాలు అయినాయి ప్యాసింజర్లకు, 3 గాయాలు. మళ్ళీ అది దాన్ని తగులుకోవడం వల్ల అది వైర్లో మిల్ట్ అయ్యి ఫైర్ అయింది సార్. అంటే మీరు సరిగ్గా ఏ టైంకి జరిగింది అనుకుంటున్నారు? అసలు ఎట్లా జరిగింది? 1:50 1:50 ఉంటుంది సార్. మేము ఇక్కడ వచ్చేళ్ళకి ఇటు 108లో వచ్చేళ్ళకు 2 అయింది అన్నారు సార్ వాళ్ళు. ఆ టైం అంతే, 1:50 అంతే. మీ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? 36 మంది ఉన్నారు సార్. 36 మంది ప్రయాణికులు. డీకును మంటలు ఎంబడే వాపించావా? తర్వాత ఈడ్చుకొని పోయి ముందరికి పెట్టినాక చిన్నగా లేచినాయి. నేను అప్పటికే ప్రెస్ అయిపోయినా దాని స్టీరింగ్ను సీటుకు ఇట్లా లోపల. అప్పటికే చిన్నగా ఫైర్ అవుతా అనేది రోడ్ అంటే వాళ్ళు ప్రయాణికులంతా పీకి విడదీయడంతో బయటకు వచ్చినారు. మీకు ఎలాంటి ప్రమాదం జరిగింది? డాక్టర్లు ఏం చెప్పారు ట్రీట్మెంట్ చేస్తుంటే? ఈ లెగ్ ఎరిగిందంటే చిన్న ఫ్రాక్చర్ అయిందంట సార్. పైన 3 దెబ్బలేను అయింది ఈడ మోకాలికి. దీనికైతే చిన్న రాడ్ వేయాలి అన్నారు. లేదండి, ఇక్కడైనా ఉండండి, లేదంటే ఎక్కడైనా పోతారంటే అక్కడ పోండి, లేదంటే ఈడైనా వేస్తాము అన్నారు. పేరెంట్స్ వస్తే దాన్ని ఏమాట కనుక్కొని చూస్తాం సార్. మీది ఏ ఊరు? మాది నార్పల సార్, అనంతపురం జిల్లా నార్పల మండలం. ముఖ్యంగా కూడా ప్రమాదం అయితే అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో కూడా జరిగినట్లుగా డ్రైవర్ చెల్లేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రమాద కారణాలు ఏంటంటే వర్షం పడుతున్న సమయంలో కూడా అటువైపు వెళ్తున్న డీసీఎం యూటర్న్ తీసుకున్న సమయంలో కూడా ఒకేసారి కూడా వర్షంలో కూడా ఏదైతే వైపర్ సంబంధించిన కూడా కనపలేని పరిస్థితుల్లో ఢీ కొట్టడం జరిగిందని చెప్పి డ్రైవర్ తెలియజేస్తుంది. ముఖ్యంగా స్వల్ప గాయాలతో కూడా స్థానిక ప్రయాణికులు కూడా బయటపడ్డారు. నాకు మాత్రం కొంచెం ప్యాచర్ జరిగింది, కాలు విరగడం జరిగింది. ఈ బస్సుకు సంబంధించిన 2వ డ్రైవర్ కూడా ఉన్నారు. మిగతా విషయాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీది ఏం పేరు? అసలు ప్రమాదము వర్షం కారణంగా అంటారా? అసలు ఏం జరిగింది అక్కడ? ప్రమాదం వస్తే నేను నిద్రపోయినాను సార్. నేను పండుకుంటాను. నేను డబుల్ డ్రైవర్లము. అక్కడి నుంచి ఆయన తోలుతాడు కర్నూలు దాకా. కర్నూలు నుంచి నేను తీసుకుంటాను. శబ్దం వచ్చి గుద్దినప్పుడు శబ్దం వచ్చి అమ్మ నడిచినప్పుడు నేను పైకి లేచినాను. నా కాలు ఇక్కడ సీటు కింద ఇరుక్కుందనమాట. నేను లేసే లోపల యాక్సిడెంట్ అనుకున్నాను సార్. నేను లేసే లోపల జరిగింది సార్. అంటే మీ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారంట, వాళ్ళు ఎట్లా కాపాడారు? ఎవరు? మేమే సార్. నేనే 5 మందిని దింపేసాను సార్, ముసలిళ్ళందరూ. నేను కొంతమంది వెనకాల బ్యాక్ గ్లాస్ పలుకొట్టినాము. కొంతమంది పిల్లలు కార్ డ్రైవర్లు అంతా వచ్చి వాళ్ళు హెల్ప్ చేసి పిల్లలందరినీ ముసలిళ్ళందరినీ కింద దింపేసినాము అందరినీ. నేను ప్లస్ వాళ్ళని దింపిన తర్వాత మా డ్రైవర్ని మేము కాపాడే ప్రయత్నంలో చేసాం. అప్పుడు చిన్న మంటలు పోలేదంటే నేనే వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని పోసిన కాళ్ళ దగ్గర. ఇప్పుడు ఫైర్ తక్కువైంది. నెక్స్ట్ ఇతను తీసేకి 15 నిమిషాలు పట్టింది సార్. ఆయన్ని కావడంలే. పెద్ద రాడ్లు మా బస్సులోనే ఉన్నాయి. స్టీరింగ్కి 2 మాకాలు అనకపోయినాయి సార్. రావడంలో అరుస్తున్నాడు, పీకితే ఇరిగిపోతుంది. ఆల్రెడీ ఇరిగిపోయింది సార్. అందులోకి ఎవరో కార్ డ్రైవర్లు వచ్చి ఒక 5 మంది పిల్లలు వాళ్ళైతే హెల్ప్ చేసి కింది దించితే ఆయన నడచలేకపోతున్నాడు. ఎత్తుకొని వచ్చి రోడ్లోకి వేసి దానికి అంబులెన్స్ వచ్చిన తర్వాత మేము ఆయన్ని పంపించినాం సార్. అక్కడి నుంచి నేను ఫైర్ ఇంజిన్ వేసిన తర్వాత బస్సు కాలిపోయిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయాను. నన్ను తీసుకుపోయాను. అది జరిగింది.
అంటే డీసీఎం డ్రైవర్ కూడా ప్రమాదం జరిగిందా? ఆయనకి ఏమైనా గాయాలయ్యా? ఆయన ఉన్నాడా? షేరింగ్ మీద అట్లే ఉన్నాడు సార్ ఆయన. షేరింగ్ మీద కూర్చొని ఉన్నాడు ఆయన, దిగలా. ఇక మేము ఎంతమంది తీస్తున్నాం కానీ ఆయన దిగలే. ఆయనకి అసలు ఏమాత్రము గాజు పడకని తగిలింది సార్ ఆయనకి. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా అయితే ఆదివారం మధ్యరాత్రి చోటు చేసుకున్న పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 44 నేషనల్ హైవే పైన కూడా పెను ప్రమాదం తప్పింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ బస్సు కూడా ఏదైతే ధర్మవరం డిపోకి చెందిన బస్సు కూడా పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కూడా 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో కూడా జడ్చర్ల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికులు వెంటనే అప్రమత్తమై కూడా బస్సులో ఉన్న ప్రయాణికులను దింపే ప్రయత్నం చేశారు. గాయాలైన వారిని కూడా జిల్లా ఆసుపత్రికి తరలించిన. ఉత్తమీన కూడా పెను ప్రమాదం తప్పిన చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.